టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని ప్రకటించారు అధిష్టానం. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తాను ఎలా పనిచేయబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి కేశినేని చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు మొదటగా మీ పేరును ప్రకటించారు, ఎలా తీసుకుంటారు? చాలా ఆనందంగా ఉంది. మొదటి లిస్టులోనే పేరు. ఇటువంటి భాగ్యం నాకు కల్పించిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నాయకులకి కార్యకర్తలకి నా అండదండలుగా ఉన్న వీరందరికీ ముందుగా నా నమస్కారాలు. తప్పకుండా మీరు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను, మీ తోడుంటాను, మీతో ఉంటానని అందరికీ తెలియజేసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నేను కృతజ్ఞతతో నా జీవితాంతం ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కేశినేని నాని గత 10 ఏళ్లుగా ఎంపీగా ఉన్నారు. విజయవాడ నియోజకవర్గానికి ఏం చేశారో మీకు తెలుసు, మీకు తెలియంది కాదు. బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఏం చేశారు? ఏమీ చేయలేదు. కాబట్టి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. ఏం చేశారు ఒక విషయం చెప్తే మేము ఆనందిస్తాం. 19 నుంచి 23 దాకా ఒక 10 సార్లు కూడా గ్రామాల్లోకి వెళ్ళాల, ఒక 5 సార్లు కూడా విజయవాడ నగరంలో తిరగల. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళు ఎవరో ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా తిరుగుతున్నారు తప్పట్ల. మేమేమో మోడీ గారితోనూ లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో లాంటి గొప్ప వ్యక్తులు తిరుగుతుంటే వాళ్ళేమో కుళాయిలు ఓపెనింగు లేకపోతే ఇస్త్రీ బాటిల్ ఇవ్వటాలు, ఇటువంటి కార్యక్రమాల్లో ఏ రోజు మా కార్యకర్తలకి నాయకుల్ని మొహం చూపించిన వ్యక్తి. ఏ రోజు చూసినా మా నాయకులనే విమర్శిస్తారు, మా కార్యకర్తలనే విమర్శిస్తారు. వైసీపీకి నాయకులకి కార్యకర్తలని ఒక్కరోజు గత 5 సంవత్సరాల నుంచి విమర్శించిన వ్యక్తి, కోవర్ట్ వ్యక్తి, ఓసరవల్లి వంటి అబద్ధాలతో బతికే వ్యక్తి గురించి నేను ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. ఇవాళ మా నాయకత్వానికి మేము నాయకులు అందరం కార్యకర్తలు అందరం ఒకటే అనుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారికి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు, జనసేన భాజపా అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో 7 నియోజకవర్గాల్లో గెలిపించుకుంటమే మాకున్న ముఖ్య ఉద్దేశం. వాళ్ళందరినీ గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారికి కారుగా ఇవ్వబోతున్నాను. మీరేమో కోర్ట్ అంటున్నారు, ఆయనేమో మొత్తంగా డెవలప్మెంట్ అంతా నేనే చేశాను, నేను లేకపోతే విజయవాడలో తెలుగుదేశం పార్టీ లేదు, చంద్రబాబు నాయుడు నా మీద నిలబడినా కూడా 3 లక్షల మెజారిటీతో గెలుస్తానంటున్నారు. మీరు మీ అన్నయ్యకి ఎన్ని లక్షల మెజారిటీతో గెలిచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే చెప్పేది, ప్రజల్లో లేరు కాబట్టి, పాపం ప్రజా జీవితానికి దూరం వెళ్ళిపోయారు కాబట్టి ప్రజల మూడు వాళ్ళకి తెలియట్లే. ఎందుకంటే ఏసీ రూమ్లో కూర్చునే వ్యక్తులు, గోల్ఫ్ ఆడుకునే వ్యక్తులు, ప్రజా జీవితంలో లేని వ్యక్తులు, ఇటువంటి వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే నేను గొప్ప నాయకుడిని, నేను అతి గొప్ప నాయకుడిని, నాకు ప్రజలంతా నా వెంబడే ఉన్నారు అని చెప్పి ఉన్న నాయకుల్ని కార్యకర్తలను కూడా గోతులో చేసేసి వెళ్ళిపోయాడు. అది మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి మా నాయకులు వారు అందరి కార్యకర్తలని చూడమన్నారు కాబట్టి మేము అందరం కలిసికట్టుగా వెళ్ళడం మొదలుపెట్టాం. ఇతను ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. 9 సంవత్సరాల 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు నీకు సీట్ రాకపోతే డబ్బులు తీసుకున్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు. నేను ఎప్పుడో చెప్పా, టీవీ చర్చకి రా, అభివృద్ధి మీద రా, లేకపోతే నీ యొక్క డబ్బులు తీసుకున్నా అన్న దాని మీద రా, నువ్వు దమ్ముంటే నువ్వు నిరూపించు, నువ్వేం చేసావు నేను నిరూపిస్తాను. ఇంతవరకు అది స్వీకరించలేకపోయిన వ్యక్తి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయన మీడియా ముందుకు వస్తే మీడియా సోదరులు కూడా చూపించరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెబితే మీడియా వాళ్ళు చూపిస్తారు. అందులో బ్లూ మీడియా ఒకటి ఉంది కదా, పొద్దు నుంచి రాత్రి దాగేయడానికి. ఈ బ్లూ మీడియా చూపించింది అనుకుంటున్నారు. ప్రజలందరికీ అర్థమైపోయింది ఇతని సీను. కాబట్టి ఎవరు కూడా ఇతని ఒక ఎంపీ కిందో లేకపోతే పోటీదారుడి కింద మేము ఫీల్ అవ్వట్లేదు. అసలు అతను పోటీదారుడే కాదు. మాకు 7 నియోజకవర్గాలు మీ కింద ఉన్నటువంటి అభ్యర్థులతోటి కలుపుకొని వెళ్ళడానికి కావచ్చు. ఇప్పటి వరకు మీరు ప్రతి గ్రామంలో కూడా పర్యటించారు, ప్రకటించక ముందే. ఇప్పటి వరకు ఒక కార్యకర్తగానే ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, వారికి ఎటువంటి హామీ? ముందుగా మా అభ్యర్థులందరికీ నమస్కారం. ఎందుకంటే వాళ్ళు నా కృషిలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. వాళ్ళు నన్ను వెన్నుండి నడిచారు. మీరందరూ చక్కటి అభ్యర్థులను సెలెక్ట్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరూ తప్పకుండా విజయం సాధించబోతున్నారు. నేను ఎంపీ అయినా నేను ఎప్పుడూ కూడా సామాన్య కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడతాను. కార్యకర్తల్లో ఒక మనిషిగా ఉంటానుకుంటాను. తప్పకుండా మీరే చూస్తారు, నేను కార్యకర్తలో ఒక మనిషిగానే ఉంటానని తెలియజేస్తున్నాను. పొత్తులో భాగంగా కొన్ని సీట్లలో ఇక్కడ మీకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళని ఎలా మౌల్డ్ చేసుకుని వెళ్తారు, వాళ్ళని ఎలా దగ్గరకు తీసుకెళ్తారు? అన్ని ఇబ్బందులు టీ కప్పులో తుఫాను, త్వరలో సమస్య పోతున్నాయి. అభ్యర్థులు ప్రకటించగానే చాలా చోట్ల సమస్యలు తెలిపోయినాయి. ఇప్పుడు చూడండి, వెస్ట్ నియోజకవర్గంలో మా దగ్గర గ్రూపులు ఉన్నాయని అనుకునేవాళ్ళు, ఒక్క గ్రూప్ లేదు. అట్లాగే ప్రకటించిన ప్రతి చోట కూడా నాయకులు అందరూ కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడమే కాబట్టి తప్పకుండా అందరూ సహకరిస్తారు.
ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా విజయవాడ నుంచి గెలిచి తీరి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తాను. కోవర్ట్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.